మనోహర్ లాల్ ఖట్టర్ అనూహ్య రాజీనామా, ఆయన స్థానంలో సీఎంగా ఓబీసీ నేత సైని. ప్రస్తుత కురుక్షేత్ర నియోజకవర్గం ఎంపీ. జననాయక్ జనతా పార్టీతో బీజేపీ కటీఫ్. లోక్సభ ఎన్నికల్లో పొత్తుపై విభేదాలతోనే అంటూ ఏదైతే కీలకమైనటువంటి అంశం చోటు చేసుకుంది. కరెక్ట్గా ఉత్తరాది రాష్ట్ర హర్యానాలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఒక్క రోజులో రాజకీయం మారిపోయింది. మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కురుక్షేత్ర నియోజకవర్గం ఎంపీ నాయబ్ సింగ్ సైని సీఎంగా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. సైని ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 90 అసెంబ్లీ స్థానాల్లో ఉన్న హర్యానాలో 2019 అక్టోబర్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 41 సీట్లు గెలిచింది. సాధారణ మెజార్టీకి కొద్ది దూరంలో ఆగిపోయింది. దీంతో 10 సీట్లు ఎగ్గిన దుష్యంత్ చౌతాల నాయకత్వంలోని జననాయక్ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పడింది. దుష్యంత్కి డిప్యూటీ సీఎంగా ఆయన పార్టీకి చెందిన ఇద్దరికి మంత్రులుగా అవకాశం ఇచ్చింది. అయితే లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో భారీ మార్పులు ఉంటాయంటూ మంగళవారం ఉదయం ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఖట్టర్ సహా 13 మంత్రులు రాజీనామాలు చేశారు. వీటిని గవర్నర్ దత్తాత్రేయ ఆమోదించారు. కొద్దిసేపటికి బీజేపీ శాసనసభ పక్షం సమావేశమై సైనిని తమ నాయకుడికి ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్రంలోని 7 స్వతంత్ర ఎమ్మెల్యేల్లో 6 బీజేపీ సర్కార్కు మద్దతు ప్రకటించారు. దీంతో బీజేపీ మద్దతు లేకుండా మెజార్టీ చేకూరింది. మంగళవారం సాయంత్రమే సైనితో గవర్నర్ దత్తాత్రేయ ప్రమాణం చేయించారు. ప్రతిపక్ష కాంగ్రెస్కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హర్యానా అసెంబ్లీకి ఏడాది అక్టోబర్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఖట్టర్ 2014 నుంచి సీఎంగా కొనసాగారు. ఖట్టర్ని కర్నాల్ నుంచి ఎంపీగా బరిలో నిలిపే అవకాశం ఉందని చెప్తున్నారు. నారాయణ సింగ్ సైని వాస్తవంగా ఖట్టర్కి సన్నిహితుడు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. టీడీపీ కార్యకర్తలు